తీవ్రమైన నష్టాలకు గురవుతున్న రాశులు ఇవే. జ్యోతిష్యం ప్రకారం శనిని న్యాయ దేవతగా పిలుస్తారు. కర్మలకు అధిపతి. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పని చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు. తన స్థానం మార్చుకున్నప్పుడల్లా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. శని మకర రాశి, కుంభ రాశులకు అధిపతిగా ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని వల్ల ఈ రాశివారితో పాటు కర్కాటక రాశివారిపై కూడా ప్రభావం పడుతుంది. ఒక రాశి నుంచి మరో రాశికి శని సంచారం చేయాలంటే 2.5 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా శని సడేసతిని ఎదుర్కొంటారు. ఏ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. శుభంలో శుభ ఫలితాలు. జన్మరాశిలో శనిదేవుడు ఉచ్చస్థితిలో ఉంటే అనేక ఫలితాలు కలుగుతాయి. జీవితానికి ఎదురవుతున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటే శుభ ఫలితాలు, అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి, వృశ్చిక రాశుల వారు ఏలిన నాటి శని నుంచి వారికి ఎప్పుడు ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం. అన్ని రాశులు తిరగడానికి 30 సంవత్సరాలు శని రాశి సంచారాన్ని అరుదుగా చేస్తుంటుంది. అన్ని రాశుల చుట్టూ శని తిరగడానికి దాదాపు 30 సంవత్సరాల సమయం పడుతుంది. జనవరి 2023 17 మకర రాశిని వదిలిపెట్టి కుంభ రాశిలోకి ప్రవేశించింది. వచ్చే ఏడాది మార్చి 29న కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. 2025 సంవత్సరంలో ఏలినాటి శని నుంచి కర్కాటక, వృశ్చిక రాశి వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం మకర రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. కుంభరాశిలో శని అర్ధ, శని రెండో దశ, మీనరాశిలో శని ప్రథమార్ధంలో ఉండటం వల్ల జాతకస్తులకు బాగానే ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.